ఆత్మరామ యోగ నివాస్ తరపున అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్సుమాంజలు. అనేక మంది దైవం ఉన్నారా లేరా అనే సందేహం చాలా మందిలో కలుగుతూ ఉంటుంది. కష్టాలు వచ్చినప్పుడే దైవం గుర్తొస్తాడు. ఆ కష్టాలు తీరితే దైవాన్ని మర్చిపోతారు. కానీ దైవ భక్తి అనేది మాత్రం కష్టాలు వచ్చినా సుఖాలు వచ్చినా దైవాన్ని నిత్యం హృదయంలో పెట్టుకుని పూజించే వారికి ఆ దైవం యొక్క తోడు ఎప్పటికీ ఉంటుందనే దానికి ఒక నిదర్శనంగా నా జీవితానికి సంబంధించిన ఒక చిన్న సన్నివేశం చెబుతాను. నాకు ఈ మధ్యనే ఒక శస్త్రచికిత్స జరిగింది. చిన్న చికిత్సే. శ్రీ వెంకటేశ్వర స్వామి పాదపద్మముల ముందు నివసిస్తున్న నేను ఆయన సతీమణి అయిన శ్రీ పద్మావతి అమ్మవారి సమీపంలో నివసిస్తున్నాను. సర్జరీ చేసుకోవడానికి దేవస్థానం వారు ఉచితంగా వైద్యశాల కూడా ఏర్పాటు చేశారు. కానీ అక్కడికి వెళ్ళడం చాలా దూరం. సర్జరీ చాలా అవసరం అని అనేక మంది చెబుతూ వచ్చారు. కానీ ఈ శరీరం మీద అభిమానం అనేది పెద్దగా లేనందున ఏముందిలే అది చేసుకోకపోతే ఏమవుతుంది అనుకుంటూ కాలం గడుపుతూ వచ్చాను. అయితే ఒక్కొక్కసారి మా శ్రీమతి అంటే భార్యామణి ఎలాగైనా దాన్ని చేసుకో లేదంటే రేపు ప్రమాదం ఏదైనా జరిగితే చాలా కష్టం ఉంటుంది అని చెప్పింది. ఇక్కడ అద్భుతం ఏమిటంటే నా దగ్గర తగినంత ధనం లేదు. సహజంగా నేను ఎవరిని అడుక్కునే స్థితి ఎప్పుడూ కలగలేదు. అవసరాలు తప్పితే ఎవరిని అడగను కూడా. ఉదయం ఉన్నట్లుండి నాకు ఒక ఫోన్ వచ్చింది. ఒక తల్లి, అన్నయ్య నేను పద్మావతి అమ్మవారి దర్శనానికి వచ్చాను, మిమ్మల్ని చూడాలి అని అన్నది. ఆమె గుంటూరు వాస్తవ్యురాలు. కాలంగా తెలుసు, కానీ ఆమె చాలా ప్రశాంత వదనంతో సున్నితమైనటువంటి మనసుతో ఆనందం సంతోషం దైవభక్తులు చూస్తున్నటువంటి మహాభక్తురాలు. స్వామి చిన్నయ్య దగ్గర ఆమె సేవలు అమోఘం. చిన్నయ్య నిన్ను చూడాలి రమ్మని చెప్పగానే దగ్గర ఉన్న ఒక చిన్న కారు, అది చాలా పాతది, పద్మావతి అమ్మవారి తిరుచానూరుకు వెళ్ళాను. ఆ తల్లి దైవాన్ని దర్శించుకుని వస్తూ ఉంది. కానీ ఎదురుగా పోయిన నామం ధరించి సాక్షాత్తు పద్మావతి దేవి వస్తున్నట్టు నాకు అనిపించింది. సరే, కారు ఆపి అక్కడ దిగాను. తల్లి కొన్ని పండ్లు కాయలు ఒక కవర్లో ఉంచి నా చేతికి ఇచ్చింది. ఒక అమ్మాయి ఇవి అన్నారు. అన్నయ్య ఎందుకో మీకు ఇవ్వాలనిపించింది అని. ఆ తర్వాత ఆవిడ వెళ్ళిపోయింది. కవర్లో చూస్తే 5,000 రూపాయలు ఉంది. అవసరమైన ధనం అప్పట్లో నా దగ్గర లేదు. కానీ భగవంతుడే ఆ పద్మావతి అమ్మవారే పంపినట్లు ఆ తల్లి నా దగ్గరికి రావడం ఏంటి, చిరునవ్వుతో అన్నయ్య అని పిలిచి ఈ పండ్లు తీసుకోండి అని చెప్పడం ఏమిటి, ఇవన్నీ దైవభక్తికి నిదర్శనం కాదా? జీవితంలో ఇట్లాంటి సంఘటన అనేకం జరిగాయి. సంఘటన ఈ మధ్యనే జరిగింది కనుక వింటున్న అందరికీ దైవం మీద అమితమైన విశ్వాసం ఉండాలి. దైవం మానుష రూపేణం. తిరుమలగిరిలపై వెలిసిన ఆ సప్తగిరీషుడు శ్రీ వెంకటేశ్వర స్వామి, ఆ శ్రీనివాసుని దయా అనుగ్రహం ఎల్లప్పుడూ మన మీద ఉంటుంది. ఆయన నిత్యం తలుచుకుంటూ ఉంటే, ఆయన పాదసేవలో మన మనసును అర్పిస్తూ ఉంటే, కరణ సిద్ధిగా నిత్యం గోవింద గోవింద అని పిలుస్తూ ఉంటే ఎందుకు రాడు, ఎందుకు ఆదుకోడు? ఈ సంఘటన నాకు చాలా అద్భుతం అనిపించింది. అన్నయ్య అని ఆమె పిలిచిన నాకు తల్లితో సమానం. ఈ రోజుల్లో ఒక 10 రూపాయలు ఇవ్వడానికి ఎంతోమంది బాధపడతారు, కానీ ఆ తల్లి నాకేమీ కాదు. అందరూ కూడా దైవాన్ని భక్తితో ప్రేమతో ఆరాధిస్తే, విశ్వాసంతో నమ్మి ఆయన్నే నిత్యం హృదయంలో పెట్టుకుంటే దైవం ఎలా సహాయపడుతుందో చెప్పడానికి ఇది నా యొక్క ప్రత్యక్ష సాక్ష్యం, ప్రత్యక్ష ప్రమాణం కూడా. అడిగినా ఇవ్వని వారు అనేక మంది ఉన్నారు. అడగకుండా చేసేదే దైవ సహాయం. అవసరాలను గుర్తించి భగవంతుడు నేరుగా ఎవరి ద్వారానో పంపి మనకు సహాయం చేయిస్తాడు. అయితే ఆ విశ్వాసం భగవంతుని మీద మనకు ఉండాలి. ఆ రోజు ఆమె చేసిన సహాయం ఒక చికిత్స కూడా పూర్తయింది. ఎటువంటి కష్టము లేకుండా దానిని కర్మ అనుభవించాలి కనుక ఆ వైద్యాన్ని స్వీకరించవలసి వచ్చింది. తల్లికి మరల హృదయపూర్వక నమస్కారాలు చేస్తూ పతంజలి యోగ సూత్రాల గురించి మనం చర్చించుకుంటూ ఉన్నాం. సత్యనిష్ట గురువు ఇక్కడ ఆసీనులై ఉండగా పతంజలి మహర్షి గారి యోగ సూత్రమైనటువంటి యోగ చిత్తవృత్తి నిరోధ, యోగ చిత్తవృత్తి నిరోధ. ఇక్కడ మనం చిత్తం అంటే ఇది వరకే మీకు తెలియజేశాను అని శిష్యుల వంక చూశాడు. రావణభూతి పైకి లేచి, గురువు గారు, చిత్తము అంటే 4 రూపాల కలయిక అన్నారు. వాటిని గురించి కూడా బాగా వివరించారు. అయితే చిత్తము వేరు, ఆత్మ వేరా?
అని అడిగాడు. గురువు చిరునవ్వు నవ్వి, నాయనా, జ్ఞానాన్ని కొద్ది కొద్దిగా గ్రహించాలి. నువ్వు అందులో ఒక్క అడుగు ముందుకు వేస్తున్నావు. సో ఇది వాస్తవమే. చిత్తము, ఆత్మ రెండు కూడా వేరు కాదు. ఆత్మ లోపల ఉంది కనుకనే చిత్తం ప్రభావితమవుతుంది. ఎందుకంటే అతను చైతన్య పురుషుడు. శుద్ధ ముక్త చైతన్య స్వరూపం కలిగినటువంటి ఆ ఆత్మస్వరూపం. ఇది స్వయం ప్రకాశకం కూడా. ఆత్మ అనేది శరీరం విడిచి వెళ్ళిపోతే ఇక చిత్తము లేదు, ఈ శరీరంలో జ్ఞానేంద్రియాలు ఉండవు, కర్మేంద్రియాలు ఉండవు, ఏ వ్యవస్థ కూడా అక్కడే నిర్వీర్యమైపోయి వాటి వాటి పనులు ఆగిపోతాయి. కనుక చిత్తము అనేది ఒక ఉపకరణ మాత్రమే. ఎవరికి? ఆత్మకు. ఉపకరణ అంటే దైవజ్ఞానాన్ని తెలుసుకోవడానికి పంచభూత ప్రసాదితమైనటువంటి మనసు, బుద్ధి, అహం, జ్ఞానేంద్రియాలు అన్నిటి యొక్క లయమే మనకి అవసరమైంది. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే భౌతిక ప్రపంచాన్ని అంతా కూడా పూర్తిగా మరచిపోయి నేను ఇంద్రియాలను కాను, నేను మనసుని కాను, నేను అహంని కూడా కాను, నేను బుద్ధి స్వరూపమే అయినా అది కూడా చిత్తమును తెలుసుకొనడానికి అని ఎప్పుడైతే లయమైపోయి అవన్నీ ఆత్మకు లయమైతే అప్పుడే ఆత్మదర్శనం జరుగుతుంది అని మన యోగశాస్త్రం తెలియజేస్తుంది. వీటి స్వరూపాలన్నీ కూడా ఒకటే. కానీ ఈ భౌతిక ప్రపంచంలో మనం సంసారం అనే సాగరంలో ప్రయాణించడానికి అవసరమైనటువంటివి ఈ ఉపకరణలు. ఇదివరకే చెప్పుకున్నాం, ఈ శరీరం ఒక రథం లాంటిదని. రథాన్ని అధిరోహించి ఉన్నవాడు ఆత్మ. ఎవరిని కలవాలి? పరమాత్మను కలవాలి. ఆత్మను చేరుకోవాలి అంటే ఉపకరణాలన్నీ సహకరించాలి. లేదంటే ఆత్మ ఎప్పుడు కూడా పరమాత్మకు చెందదు అని చెప్పి సత్యనిష్ఠుడు కాసంత విశ్రాంతి తీసుకుందాం నాన్న అని ఆ రోజుకి ఆపాడు.